మీరు యాజ్ ఏ డాక్టర్గా ఉన్నారు. ఓకే. ఒక 20, 30 సంవత్సరాల క్రితం చూస్తే జనాలలో ఎవరో చనిపోయే ముందర ఏదో రోగం వచ్చేది. లేకపోతే ఒక 70 సంవత్సరాలు అయిపోయిన తర్వాత రోగాలొచ్చేది. ఈరోజు 25, 30 సంవత్సరాలకి బీపీలు వస్తున్నాయి. 40 సంవత్సరాలు దాటిందంటే షుగర్ గ్యారంటీ అన్నట్టుగా అయిపోయింది. అలాగే 50 సంవత్సరాలు వచ్చిందంటే వాడికి ఎప్పుడు హార్ట్ అటాక్ వస్తుందో తెలియదు. సో వాడు జీవితంలో సంపాదించిన దాన్ని కార్పొరేట్ హాస్పిటల్కి పణంగా పెట్టుకోవడమే మనిషి యొక్క పరమావధి. అదేదో దాతృకార్యంలాగా అయిపోయింది. అంటే ఇంత చిన్న వయసులో ఇన్ని రోగాలకు రావడానికి కారణం ఏంటి? అసలుకి ఇంత ముందర ఇవన్నీ ఎందుకు లేవు, ఇప్పుడే ఎందుకు వస్తున్నాయి? ఎందుకంటే గత 500 ఇయర్స్ హిస్టరీలో మనం డెవలప్ అవుతున్నాం అని చూసుకుంటే ఆరోగ్యంగా ఎంత డెవలప్ అయ్యాం. అప్పుడు లేక అంటే వసతులు లేక చనిపోయిన వాళ్ళు ఉన్నారు. కానీ ఈరోజు అన్ని వసతులు ఉండి ఆరోగ్యమే లేదు. ఆరోగ్యం కోసం పెట్టుకున్నటువంటి మెడిసిన్ని ఆరోగ్యం లేకుండా చేస్తుంది. అదేంటి మూలం? అది మీరు అన్నది 100%. ఈ విషయంలోకైనా ఇప్పుడు చాలామంది అలర్ట్ అయితే, విద్యావంతులు కావచ్చు, టెక్నాలజీ డెవలప్ అయింది, ఇప్పుడు అలర్ట్ అయితే చాలా వరకు ఆరోగ్యంగా జీవించవచ్చు. కానీ ఇప్పుడు ఏమైపోయింది లైఫ్ స్టైలు, గతంలో మీరు అన్నట్టు అందరి లైఫ్ స్టైల్ ఒకే రకంగా ఉండేది. వ్యవసాయం చేసుకుంటుండేవాళ్ళు, ఒక చోట ఉండేవాళ్ళు. సో అది ఒక వృత్తిలాగా జరుగుతుండేది. ఇప్పుడు రాను రాను టెక్నాలజీ ఎప్పుడైతే సాఫ్ట్వేరు, కంప్యూటర్సు, సెల్ ఫోను, ఫ్రిడ్జులు ఇవన్నీ వచ్చేసాయో మనిషి లైఫ్ స్టైల్ మారిపోయింది. దాంతో పట్టణానికి రావడం, కుటుంబాలు విడిపోవడం, ఈ పెద్ద కుటుంబాలు కాస్త చిన్న కుటుంబాలు అయిపోవడం, మైక్రో ఫ్యామిలీస్ అయిపోవడం, వీళ్ళకి సరైన గైడెన్స్ లేకపోవడం, వాళ్ళకు వాళ్ళు సౌకర్యంగా సంతోషంగా జీవించాలనే ప్రయత్నంలో లైఫ్ స్టైల్ మారిపోయింది. ఒక అత్త భయం లేదు, అమ్మ భయం లేదు, పెద్దవాళ్ళ భయం లేదు. నచ్చినప్పుడు తినడం, నచ్చినప్పుడు పడుకోవడం, నచ్చినప్పుడు లేకపోవడం. పూర్వం మనకు అట్లా కాదు. లేకగానే వాళ్ళు తెల్లవారుజామున కల్లాపు చల్లితే వాళ్ళకి చేతిలో ఎప్పుడైతే వాటర్ టచ్ అవుతుందో రిఫ్లెక్సాలజీ జరిగి వాళ్ళు చాలా హెల్తీగా తయారయ్యేవాళ్ళు. ముగ్గు పెట్టేటప్పుడు వాళ్ళకి తెలియకుండానే పశ్చిమోత్తాసనం అయిపోయేది. పిల్లవాడిని స్నానం చేపిస్తుంటే వాళ్ళకి పాదహస్తాసనం అయిపోయేది. అలాగే ఉట్టి మీద అందుకుంటుంటే వాళ్ళకి తాడాసనం అయిపోయేది. ఇలా వాళ్ళు చేసే పనుల్లోనే ఆసనాలు అయిపోతుండేవి. అలాగే తిరగలతో తిప్పుతుండేవాళ్ళు. దానివల్ల ఏమైతే పొట్టలు వచ్చేవి కాదు వాళ్ళకి. ఒక్కొక్కరికి 10 మంది 12 మంది పిల్లలు ఉండేవాళ్ళు. అది తెలియకుండా వాళ్ళకి అది యోగముద్రాసనం, కూర్చొని వజ్రాసనం చేసేవాళ్ళు. ఇలా రకరకాల వాళ్ళ నిత్య జీవితంలోనే వాళ్ళకి వ్యాయామం అనేది ఒక భాగంగా అయిపోయేది. అందులో ప్రత్యేకించి యోగాని ఉదయాన్నే ఒక గంట సేపు చేసేయడం అంటూ ఉండేది కాదు. కానీ ఇప్పుడు లైఫ్ స్టైల్ ఇద్దరు ఉద్యోగాలు చేయడము, ఇద్దరు సంపాదనలు పడిపోవడము, రాత్రింబవళ్ళు పనిచేయడము, యూఎస్ఏ టైమింగ్స్ కోసం అని చెప్పి రాత్రి కూడా వీళ్ళు మేలుకొని పనిచేయడంతో ఆరోగ్యం అనేది గందరగోళం అయిపోతుంది. మనకు ఒక బయాలజికల్ క్లాక్ ఉంటుంది. ఎప్పుడు పడుకోవాలి, ఎప్పుడు లేవాలి, ఒక పద్ధతి. అలాగే సూర్యుడు ఉదయాన్నే ఉదయిస్తాడు, సాయంత్రానికి అస్తమిస్తాడు. అలాగే మనం కూడా సూర్యుడు ఉదయించడానికి లెగవాలి, సూర్యుడు అస్తమించడానికి పడుకోవాలి. కానీ వీళ్ళది అంత లైఫ్ స్టైల్ గందరగోళం అయిపోయి పూర్వం చీకటి పడ్డాక ఆహారం తీసుకునేవాళ్ళు కాదు, విషంతో సమానం అనేవాళ్ళు. ఎందుకనేవాళ్ళు అంటే డైజెస్ట్ అయ్యేది కాదు అది. సూర్యుడు అస్తమించాక మనలో జఠరాగ్ని అనేది ఉండదు కాబట్టి మనకు స్టవ్ ఆఫ్ చేశాక ఏం పెట్టినా వంట ఎట్లా కాదో అలాగే మనకు కూడా జీర్ణం కాదు. కానీ ఈరోజు డిన్నర్ స్టార్ట్ అవ్వడమే 9 తర్వాత అవుతుంది. హోటల్స్కి వెళ్ళడం చాలా కామన్ అయిపోయింది. ఇదివరకు ఎవరైనా కొత్త వాళ్ళు మన కొత్త ఊరికి వెళ్తే ఆ ఊర్లో ఏదో హోటల్లో తినడం అనేది తప్పనిసరి అయ్యేది. ఇప్పుడు అదొక టైంపాస్, అదొక ఫ్యామిలీ హోటల్స్కి వెళ్ళడం అనేది ఒక స్టైల్ అయిపోయింది, లైఫ్ స్టైల్ అయిపోయింది. వీటి వల్ల ఏమైపోయిందంటే లేటుగా తినడము, లేటుగా పడుకోవడం, లేటుగా లెగవడం వలన మొత్తం బాడీ సిస్టమ్ అంతా దెబ్బతినేసేసి ఈ బీపీలు, షుగర్లు ఇవన్నీ వస్తున్నాయి అన్నమాట. ఇవన్నీ వైరస్తో బ్యాక్టీరియాతో వచ్చే జబ్బులు కాదు, ఇవన్నీ కూడా లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్ అన్నమాట. సో ఆహారం టైంకి తినకపోవడం, వ్యాయామం లేకపోవడం, మానసిక ఒత్తిడి. ఇదివరకు కుటుంబ పెద్దలు 100 మంది ఇంట్లో ఉంటే కుటుంబ పెద్దకే ఉండేది కొంచెం ఒత్తిడి. కానీ ఇప్పుడు ప్రతి కుటుంబంలో భార్యకు ఒత్తిడి, భర్తకు ఒత్తిడి, పిల్లలకు ఒత్తిడి. ఏంటంటే వాడికి వీడియో గేమ్స్ కావాలి, వాడు గేమ్స్ ఆడు, వాడికి ఆరోగ్యం బాగాలేకపోతే తల్లికి ఆందోళన, వెంటనే పీడియాట్రిషన్కి తీసుకెళ్తారు. చిన్న చిన్న జ్వరాలకు మెడిసిన్స్ అవసరం లేదు, కానీ వాటికి కూడా ఆందోళన పడి వెళ్ళిపోతాయి. ఏదో మెడిసిన్ వేసేస్తున్నారు, హెల్త్ ప్యాకేజీలు ఉన్నాయంటారు, కంపెనీ వాడు ఇస్తున్నారంటారు, ఏవో ఒకటి మింగుతున్నారు, సింథటిక్ మెడిసిన్స్ వేసుకుంటున్నారు. వీటి వలన
మెడిసిన్ వేసుకోకముందు దేనికోసమని మెడిసిన్ వేసుకుంటున్నారో ఈ మెడిసిన్ వేసుకోవడం మొదలుపెట్టిన తర్వాత సమస్యలు ఎక్కువ రావడం మొదలుపెట్టాయి. ఎందుకంటే అన్యాచురల్ సింథటిక్ మెడిసిన్స్ కావడం వల్ల లైఫ్ స్టైల్ మాత్రం మార్చుకోవట్లేదు. వీళ్ళు లైఫ్ స్టైల్ మార్చుకోకుండా వాళ్ళకి నచ్చినట్టు జీవిస్తూ ఎప్పుడు పడితే అప్పుడు తినడము, ఎక్కడ పడితే అక్కడ తినడం, ఏది పడితే అది తినడం, ఎలా పడితే అలా ఉండడం వల్ల చేస్తే గైనా వాళ్ళకి షుగరు, బీపీ, థైరాయిడ్, పీసీఓడి ప్రాబ్లమ్స్, బ్యాక్ పెయిన్, మైగ్రేన్, సయాటికా ఏ ప్రాబ్లమ్స్ కూడా తగ్గవు. 100% అది. ఆహార వ్యవహారాలే మెయిన్ ముఖ్యమంటారు. అంటే మనిషి ఆరోగ్యంగా ఉండాలి అంటే మనం ఒక 3 రకాలు చెప్పుకోవాలి. ఒకటి శారీరక వ్యాయామం ఉండాలి. జనరల్గా ఇప్పుడు వ్యాయామం బాగా తగ్గిపోయింది. 1 లీటర్ బ్లడ్కి కనీసం పావుగంట నడవాలి. ఈ బ్లడ్ కూడా థిక్ అవుతుందని హార్ట్ అటాక్స్ వస్తున్నాయి ఎక్సర్సైజ్ లేకపోవడంలో. ఆ థిన్ అవ్వడం కోసం థిన్నర్స్ వేసుకుంటున్నారు, టాబ్లెట్స్ వేసుకుంటున్నారు ఎక్కువ అట్లా. అలా కాకుండా లేడీస్కి ఒక 4 లీటర్ల బ్లడ్ ఉంటుంది, జెంట్స్కి ఒక 5 లీటర్ల బ్లడ్ ఉంటుంది. 1 లీటర్ బ్లడ్కి ఒక పావుగంట నడిస్తే, అంటే జెంట్స్ ఒక గంట పావు, లేడీస్ ఒక గంట నడిస్తే చాలు, వాళ్ళకు బ్లడ్ అనేది థిన్ అయిపోతుంది. అలాగే రెగ్యులర్ లైఫ్లో వీళ్ళు చేయవలసిన ఒకటి వ్యాయామం చేయాలి, అంటే కదలిక ఉండాలి. మనిషికి స్టాగ్నేట్గా ఉంటే నదీ ప్రవాహంలో నీళ్లు ప్రవహిస్తున్నప్పుడు చాలా నిర్మలంగా ఉంటాయి, తేజస్సుగా ఉంటాయి, చూడడానికి చాలా ఆరోగ్యంగా ఉంటాయి, తాగితే కూడా మంచిది. అదే నీళ్లు నిల్వ ఉండిపోయినాయి అనుకోండి, అది బురద అయిపోతుంది. సో మనలో కూడా జాయింట్స్ ఇవన్నీ కదలిక లేకపోవడంతో స్టాగ్నెట్ అయిపోవడం వల్ల డిసీజ్ వస్తుంది. సో ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం అనేది 33.3%, 33.3% జబ్బులు రావడం కారణం. అలాగే ఆహారం సరిగ్గా తీసుకోకపోవడం ఒకటే పూర్తిగా చెప్పలేము. ఆహారం సరిగ్గా తీసుకోకపోవడం, పండ్లు సరిగ్గా తినకపోవడం. న్యాచురోపతిలో ఒకటి చెప్తారు, సీజనల్ ఫ్రూట్స్ అండ్ నథింగ్ బట్ సీజనల్ మెడిసిన్స్ అని చెప్పేసి. ఆయా కాలంలో వచ్చే అనారోగ్యాలకి ఆయా కాలంలో వచ్చే పండ్లు, కాయగూరలు దివ్య ఔషధాలు అంటారు. అందుకోసం మనం చూడండి, ఎండాకాలం అనగానే ముంజలు వస్తాయి, శీతాకాలం అనగానే ఉసిరికాయలు, నారింజ, సీతాఫలం ఇలాంటివి వస్తాయి. అంటే మనకు సి విటమిన్ అవసరం వాతావరణం చల్లగా ఉన్నప్పుడు. ఎండాకాలం మనం చూడండి, వాటర్ మిలన్, మస్క్ మిలాను, కరబూజా, పుచ్చకాయ, ఈ ముంజలు ఇలాంటివన్నీ ఏంటంటే ఇమీడియట్గా మనకి ఎనర్జీ ఇస్తాయి, అందులో వాటర్ ఉంటుంది. అలాగే మనకి ఇమీడియట్గా ఎనర్జీ ఇస్తాయి, దానికి పెద్ద డైజెషన్ ప్రాసెస్ అవసరం లేదు, నాలుగు మీద పడగానే ఎనర్జీ వస్తుంది. సో ఇలాంటివన్నీ ప్రకృతి ఇస్తున్న వాటిని పక్కన పెట్టేసి వీడు సింథటిక్గా జంక్ ఫుడ్ అలవాటు పడి మైదా ఐటమ్స్, రిఫైన్డ్ షుగర్స్, రిఫైన్డ్ ఆయిల్స్కి అలవాటు పడడంతో ఫుడ్ పొల్యూట్ అవడంతో కూడా మన కిచెన్లో నుంచే ప్రిజర్వేషన్ పెట్టుకోవడం, ఇడ్లీ, దోశ అని ఆ పిండి ఫ్రిడ్జ్లో పెట్టి రోజుకి 1-2 సార్లు అవే వేసుకుంటూ తినడం వలన అనారోగ్యాలు వస్తున్నాయి. సో ఇక ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి, రెండోది ఫుడ్ బాగా తీసుకోవాలి, మూడోది మైండ్ సెట్ చాలా ఇంపార్టెంట్. అంటే వీడు మానసికంగా ఇతరులను బాధ పెడతడం. ఇప్పుడు ఎక్కువ కోపపడ్డాడు అనుకోండి, ఎక్కువ కోపం ప్రదర్శిస్తే అది లివర్కి ఎఫెక్ట్ ఇస్తుంది, రైట్ సైడ్ లివర్ ఉంటుంది. కోపం ఎక్కువ వస్తే అంటే మన ఎమోషన్స్ ఎఫెక్ట్ ప్రతి కణం మీద ప్రభావం చూపించిన కొన్ని ఎమోషన్స్ కొన్ని ఆర్గాన్స్ మీద ఎక్కువ ప్రభావం చూపిస్తాయి. లైక్ కోపం ఎక్కువ ఉన్నా, ఇరిటేషన్ ఎక్కువ ఉన్నా లివర్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. భయం ఎక్కువ ఉంటే కిడ్నీస్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. అలాగే సాడ్నెస్ ఎక్కువ ఉంటే, వరింగ్ నేచర్ ఎక్కువ ఉంటే అది స్టమక్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. నిరంతరం చిన్నదానికి ఏడుస్తూ ఉంటారు కొందరు, చిన్న వాటికి ఏడుస్తుంటారు, వాళ్ళకి లంగ్స్ ఎఫెక్ట్ అవుతుంటాయి. అలాగే ఇగో ఎక్కువ ప్రదర్శించడం, ఇతరుల మీద చలాయించడము, అహంకారపూరితంగా ప్రవర్తిస్తే వాళ్ళకి హార్ట్ ఎఫెక్ట్ అవుతుంది. ఇగో ఎమోషన్ అనేది హార్ట్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. సో ఇలా ప్రతి ఎమోషను ప్రతి ఆర్గాన్ మీద అంతో ఇంతో ఎఫెక్ట్ చూపిస్తుంది. బట్ పర్టికులర్ ఎమోషన్ అనేది ఇప్పుడు చూడండి, భయం ఫర్ ఎగ్జాంపుల్, చిన్నపిల్లవాడు మార్కులు తక్కువ వచ్చాయి అనుకోండి, టీచర్ కానీ పేరెంట్ కానీ ఏరా మార్కులు తక్కువ వచ్చాయని గట్టిగా అరిస్తే వాడు పాస్ పోసుకుంటాడు. అంటే వాడు యూరినరీ సిస్టమ్కి, భయానికి, కిడ్నీస్కి లింక్ ఉంది. సో ఆ రకంగా మనకి ఎమోషన్స్కి, ఆర్గాన్స్కి ఎఫెక్ట్ ఉంటుంది. కాబట్టి ఈ ఎమోషన్స్ని కూడా బ్యాలెన్స్ చేసుకోగలగాలి. అది మన పెద్దవాళ్ళు పెట్టిన పద్ధతి ప్రకారం ఇతరుల జోలికి వెళ్ళకుండా, అంటే ఏమి లేదు, అత్యాశ, దురహంకారము, ఇతరుల మీద ద్వేషం కక్కడము, ఈ చిన్న జీవితంలో ఉన్నటువంటి సూక్ష్మాన్ని అర్థం చేసుకోకుండా, తను ఎందుకు వచ్చాడో తెలుసుకోకుండా ఎంతసేపు వాళ్ళ మీద ద్వేషం, వీళ్ళ మీద ద్వేషం అలా చేయడం వలన మానసికంగా బలహీనం అయిపోయినప్పుడు 80% అనారోగ్యాలన్నీ ఎమోషనల్ ప్యాథాలజీ అంటారు. 80% అనారోగ్యాలన్నీ మనకి ఈ మానసిక పరిస్థితి వల్లనే, ఎమోషన్స్ వల్లనే వస్తాయి.